వాగ్దానాలు మనం తీసుకుంటున్నాం. అసలు వాగ్దానం అంటే ఏంటి? పాస్టర్లు చెప్తారు ఏమని? అసలు వాగ్దానం అంటే ఏంటి అని ఏ పాస్టర్ కూడా చెప్పకుండా ఇవ్వడు. వాగ్దానం అంటే ఏంటో తెలియకుండా వాగ్దానం తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ వాగ్దానం అంటే ఏంటో మీరు తెలుసుకోండి. వాగ్దానం అంటే అర్థము మీకందరికీ తెలుసు. వాగ్దానం అంటే మాట ఇవ్వటం. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే మాట ఇవ్వటం, ప్రమాణం చేయటం. చాలా మందికి మనం మాట ఇస్తుంటాం. మాట ఇవ్వటం అంటే జరిగిపోయిన దాని గురించి ఉండదు, జరగబోయే దాని గురించి ఉంటుంది. నేను రేపు నీకు 10,000 ఇస్తా. ఇదేంటి? వాగ్దానం లేదా ప్రమాణం లేదా మాట ఇవ్వటం. రేపు నేను నీకు ఇది చేస్తాను అని చెప్పటాన్ని వాగ్దానం అంటారు, మాట ఇవ్వటం. ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఎవరి వాగ్దానాలు? ఎవరి వాగ్దానాలు? ఎవరి వాగ్దానాలు? దేవుని వాగ్దానాలు. అంటే దేవుడు మన జీవితంలో ఏమి చేయబోతున్నాడో ముందే మనకు మాట ఇవ్వటం. మళ్ళా సంవత్సరం అడుగుతా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరందరూ మనమందరం బతికుంటే మళ్ళా సంవత్సరానికి ఏ తెగుళ్ళు రాకుండా సజీవులుగా ఉంటే మళ్ళీ ఇదే ప్రశ్న వేస్తా. వాగ్దానం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వటం. భవిష్యత్తులో నీకు ఒక మేలు చేస్తాను, నీ కుటుంబాన్ని నేను ఒక ఆశీర్వాదం ఇస్తాను, నీ జీవితంలో నేను ఇదిగో ఈ మేలు నీకు చేస్తానని ముందే ఎప్పుడో చేయబోయేదాన్ని ఈరోజే నీకు మాట రూపకంగా ఇవ్వటాన్ని వాగ్దానం అంటారు. హల్లెలూయా.